హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సజెక్స్ అనమాట. నిన్న అయితే జరిగిన వీడియోలో అయితే ఇంటికి అయితే వస్తాం అనమాట. ఇప్పుడు ఏమైతే మనం వెళ్తున్నాం. రచించాను నీ వల్ల రాపురమా అలా జరిగింది. నేనేం చేశానన్నా? అరే వాళ్ళు ఎందుకంటే అలా మాకాడు రామకళ్ళ ముందే డోర్ జాగ్రత్త చూసుకో. నువ్వే సరిగ్గా చేయట్లేదు డ్రైవింగ్. చూడు సరిగ్గా. నీ వాళ్ళు మాట్లాడుతున్నాను కాబట్టి మాట్లాడుతున్నానా నేనా? అన్న నీ బుర్ర ఉందా? ఏంటి బుర్ర బుర్ర నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి నీ బుర్ర లేదని. ఎలా కనిపెట్టు? పిచ్చోడు కదా. ఆగ్రహించాను. కనీసం డోర్ మనైనా నాకు తోడుకున్నారా? శశిపిల్లని అలా అనకూడదు, తప్పు. కరెక్టే. బరి పిల్లోడు అనాలి. రాయ్ బి మరే నన్ను ఎందుకు తిట్టావు? నిన్నెక్కడ తిట్టాను? ఆడితో పాటు నన్ను కూడా తిట్టావు కదా. ఓహో, డోరమని ఏదైతే ఫ్లాంగ్ అలా వెళ్తున్నాడు మోడ అని నేను వాడు ఎందుకని అన్న నీ ఇలాగా మాట్లాడుతున్నాడు. స్టైల్ ఉంటారమ్మి. వద్దు అన్న. ఏంది ఏం తెలియనట్టుగా ఉన్నావు కదా. కాదమ్మి, వాళ్ళు ఏమైంది? స్టైల్ అంటారు. నీ స్టైల్ గొడవ. అరే అసలు పొడిపి నగరానికి ఏం జరిగింది? వెళ్ళిపోయిందమ్మి. అరే ఆ మాట ఎప్పటి నుంచి చెప్తారో తెలుసా? 2 weeks. ఆ 2 weeks నుంచి నన్ను అలా ఏడిపిస్తున్నారు కదరా. అసలు అంత పచ్చి గుర్రంతోనే ఉండాల్సింది. ఆల్ ఓవర్. అదే మన గుర్రం. ఓహో, ఆ గుర్రానికి ఏమైందో అమ్మేసావేంది? అమ్మల ఇంటికాడ ఉంది. ఎందుకలా ఉందా? కానీ జాబ్గా దాన్ని కడిచేస్తున్నారు. దాన్ని హిమాలయాలు పంపించచ్చు కదండి. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నాం? హిమాలయాలు. దాని ముందు తీసుకెళ్తే ఇంకా నాకు కోర్స్ షెడ్కి పోతుంది. అన్న మనం వెళ్తుంది హిమాలయాలకే కాదు, మా నాన్నమ్మ ఇంటికి. మరి హిమాలయాలు అంటున్నాడు మోటార్లు. అది నువ్వు అన్నావు కదరా. ఎప్పుడన్నా నేను ఏమన్నది? నా అమ్మాయి కొన్ని రేసించే కాసేపు ఆగరా. అది చూసావా, డోరమన్ కూడా మంచివారు మీకంట. డోర్ ఎగిరిపోయింది. చీ, ఒక్క డ్రైవింగ్ కూడా సరిగ్గా చేయడం రాదు. వెనకాలేగా తిరిగింది, పర్లేదు పోనీ. వెనకాలేంట్రా, నీ పక్కన కూడా విరిగింది. అవును కదా, అర్థం విరిగింది అన్న. అర్థం కదరా, డోరే విరిగిపోయింది. అవునా? కాదు. అరే నీ కళ్ళు గుడ్డ వచ్చారా? కాదన్నా, స్పష్టంగా కనపడుతుంది నువ్వు పంది పిల్లోడు. పెట్రోల్ వేయించుకోము అన్నా. లాస్ట్ టైం చేసింది పెట్రోల్ బంక్ పెళ్లి చేసాం కదా. ఒకసారి చెప్పేది నువ్వు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేద్దాం అంటారు. అరే అన్నీ అరే అందరూ బయటకు వచ్చాను రానా, నువ్వు పెట్రోల్ కొట్టు. ఇప్పుడు నేనేం చేస్తాను చూస్తారా? అన్న ఇంకా లోపల లేవులే కానీ నీ వెనకాల ఉన్నావు. నా వెనకాల ఉన్నారు కదా. పేలట్లేదు అన్నయ్య. పేవలరా? పేలట్లేదు అన్నయ్య. అరే పేవలరా, అది పేలట్లేదంటే అరే పేలుద్రా. ఎందుకంటే పేలదు. అదే అంటే అది ఇండియన్ ఆయిల్, ఇది మౌంటైన్ ఆయిల్ అనుకుంటా. సరే అంటారా. ఇప్పుడు ఆమె ఇంకొక కారు తీసుకోవాలా? 1,00,000 రూపాయలు పెట్టి మరి ఇంకొక కారు కొన్నాను రా. నీ వల్ల నాకు కాల్ పేలింది. ఫిగర్ కోకమ్మి ఊరుకో. నిన్ను కొట్టాలరా నేను ఫస్ట్. నేనేం చేశానన్నా? నేనేం చేయలే. కొడితే మూతుపళ్ళు ఆడిపోతాయి. నేనేం చెప్పానన్నా? ఎవరు పెట్రోల్ బంక్ కాల్చమని అన్నది? ఏదో సరదాగా నన్ను తప్ప. నేను కారు తీసుకురాను మర్చిపోయాను రా. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి మరి కారు కొన్నాను. పోన్లే అన్న, పద. షట్ ఆడిగా తీసుకుందాం సరకుంది. ఒరే సించని నేను అల్లతన్నారా కాల్తో. అరే అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా? తెలుగు. ఓహో, నేను ఇంకా హిందీ అనుకున్నానులే. ఇంగ్లీష్ కూడా అనుకో, సరిపోతుంది. శనివారం సినిమా ఇప్పుడు చూసావురా? నువ్వే కదా ఓటీటీలో చూపించా. సార్ తొందరగా మీ నాన్నమ్మ వాళ్ళు వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ దిష్టి బొమ్మ ఆడుతున్నావా? దిష్టి బొమ్మ ఆడుతున్నావా? ఏరా నువ్వు ఆడట్లేదా? అమ్మ మూడు అన్న జరగన్నా. ఏందో మీ అడ్డ పూసైతే అందావు. అరే నువ్వు ఇద్దరు నేను డిక్కీలో కూర్చోమన్నాను. మా ఇద్దరినియా?
షించన్గా నా పక్కన కూర్చుంటాడు నీయా. అరే డోరేమోన్ ఆ, వాళ్ళు నువ్వు కలిస్తే నన్ను ఏడ్పిస్తారా? నేనా? నిజమా? నిజమే. అన్నా అది అబద్ధం అన్నా. అరే నువ్వు ఇప్పుడు అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసావు. నేను ఇంకా నువ్వే నిజం చెప్తావు అనుకున్నాను. అన్నా నన్ను అనుమానిస్తున్నావా? ఎస్ అన్నా నేను దిగిపోతా నాపే బండి. అయ్యా ఆపే నేను దిగిపోతా. నేనేదో క్యాజువల్గా అందుకే నోరు మూసుకొని డ్రైవ్ చేయన్నా. అడే సింజన్ నీ మూతుకోళ్ళు ఆడతాడు. ఎందుకన్నా అలాగా? సరిగ్గా డ్రైవ్ చేయమంటే పతులు చెప్పరా? ఎందుకంటారా మాట్లాడలేదు? ఏం లేదా మీరు మాట్లాడుతున్నారు కదా, విని విని నేనే నవ్వుకుంటున్నా. ఓహో కాస్త నువ్వు జోక్స్ మన ఫ్యాన్స్ కూడా నవ్వుతారు. ఏరా బలి పిల్లవాడా? ఓకే ఫ్రెండ్స్, వీళ్ళైతే నా జోకులు అవుతున్నారు కదా. ఇప్పుడైతే మీరైతే ఒక 5 seconds అయితే నేను టైం ఇస్తున్నాను అనమాట. మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. 5 4 3 2 1 తొందరగా తీసుకున్నారా? నేను మీ నంబర్స్ లెక్క పెట్టినందుకు నేను ఎక్కడ పోతున్నాను అనుకోండి, నాకు అర్థం కావట్లేదు. అదే మీరు కూడా కౌంట్ చేయండి ఇప్పుడు. 5 4 3 ఓకే మీ 5 seconds అయితే డోర్ ఎగిరిపోయింది. అంత నీ వల్ల అన్న. ఇప్పుడు కౌంట్స్ ఎందుకు? ఆ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తాలే. అరే ఇప్పుడు నీ వల్ల ఇంకో డోర్ కూడా ఎగిరిపోయిందా? తిట్టే అన్న, నన్నే తిట్టే. నిన్నే కదా అందరినీ తిడతాను నేను. మమ్మల్ని దడ్డ మీద పళ్ళు పెట్టుకున్నావు. ఆగు నుంచి వెళ్దాం. షార్ట్కట్లో నుంచి పో నుంచి అయితే ఆస్కాడ్ ప్రపంచం. ఆ కాల్ ఎట్టింది నేను. నిన్ను అన్న తొందరపడి నువ్వు నా కాల్ దొక్కేసావు, నేను ఆ బ్రేక్ నొక్కేసాను. అంటే అంటే నేనే చేసాను ఇదంతా. అరే మనకి ఎంత పడిపోవడానికి కారణం మీరేరా? కాదన్నా, కాపాడని కారణం నేనే. అరే కాదురా, మీరే పడిపోయేలా చేసింది. అమ్మా ఆపన్న, ఇప్పుడు ఎందుకన్నా ఇవన్నీ? సరే తొందరగా ఇది మనం వెళ్ళాలి. మన అమ్మ అక్కడ వెయిటింగ్. తిప్పు. ఎక్కడ? ముందు ఇల్లు వచ్చిందా? కింద వెళ్ళిపోతారు. కాస్త పాడడం ఆపుతామన్నా? ఫోన్ లేదా? మొత్తం కారు కలిపోయింది. అబ్బా గట్టి తెలియదు చెప్పా. షెట్ అవసరం కింద దూకించేస్తుంది. అది మీరు కాళ్ళలో ఉండండి రా, పైకెళ్ళిపోతాం. కార్ సైడ్కి వెళ్ళిపోయింది, ఇంజన్ పని చేయట్లేదంట. పని చేయండి రా, పర్లేదు. ముందుకు వెళ్ళకపోతే నేను చెప్పి తీసి కొడేస్తాను. అది వెళ్ళట్లేదురా. చెప్పానా వెళ్ళట్లేదు అంటే నువ్వే నడుచుకుంటూ పైకెళ్ళిపోతారా? మరి నువ్వు? నేనైతే బైక్ వేసుకొని వస్తాను. మీరు బైక్ వేసుకొని వెళ్ళిపోండి. సరే నువ్వు కార్ వేసుకుంటారా, మేము బైక్ వేసుకొని వెళ్తాం. ఓకే మేము కార్లో ఉంటాంలే కానీ తొందరగా రా, వెళ్ళిపోయాం మేము. ఓకే ఫ్రెండ్స్ వాళ్ళైతే వెళ్ళిపోయారు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే జల్దీ వెళ్ళాలి పైకి. సో మనమైతే షార్ట్ కట్ తీసుకుందాం, లాంగ్ కట్ తీసుకుందాం, మీరే చెప్పండి. నాకు ఇష్టమైన బైక్ అయితే థర్డ్ బైక్ అనమాట, అందుకే ఈ బైక్ తీసాను. ఒకవేళ బండి మార్చాలని చెప్తే మార్చుకున్నాను అనుకుంటే మీకు ఏం బండి ఇష్టమో అదైతే కామెంట్ చేయండి అనమాట. అవును కింద పట్టుకోవచ్చు. ఓకే అన్నా రోడ్ ఎక్కొచ్చాయి. అన్నా రోడ్ ఎక్కి ఎందుకని రాను, ఇలా ఎక్కిపోతాయి. నాకు ఇదేదో స్టంట్ చేసినట్టు ఉంది గైస్. ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నాకు స్టంట్ చేస్తున్నట్టు ఉన్నదన్నమాట. చాలా బాగుంది.
ఇలా చేస్తూ ఉంటే అవును కింద పడుకోదు నేను రోడ్ ఎక్కడ రావాలా ఫ్రెండ్స్ మీరే చెప్పాలన్నమాట. సో చాలామంది అయితే రోడ్ ఎక్కి రావాలని కామెంట్ చేశారనమాట. అందుకే అయితే నేనైతే రోడ్ ఎక్కి మాత్రమే వద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక సెకండ్లోనే చూస్తాను గైస్. ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఒక్కనే ఉన్నాను అనమాట. బ్యాగ్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారా? ఆగండి ఫ్రెండ్స్, వాళ్ళు కాల్ చేసి చెప్తా. అరే సించాను అన్నా చెప్పన్నా. అది బ్యాగ్ తీసుకెళ్ళిపోయారా? ఏమో అన్న తెలీదు. అరే మీ దగ్గర ఉందా? కాల్లో ఉన్నట్టుందన్నా. డోరేమాన్ గారు తీసుకొస్తున్నాడన్నా. అరే డోరేమాన్ బ్యాగ్ నీ దగ్గర జాగ్రత్తగా ఉంది కదా? చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉందన్న. సరే అదమ్మా ఎవరికి అవ్వద్దా? అలాగే నానమ్మకి ఇచ్చండి. ఆల్రెడీ నానమ్మని చూసాను, చాలా బాగున్నారు కూడా. లేచే కూడా పైకి వచ్చా అన్న. ఎందుకన్నా అలాగా? అక్కడికైనా వెళ్తున్నారా? లేదే, అంటే వీడియో చాలా ల్యాగ్ అయిపోయేలా ఉంది. కాసేపు ఏంటి పైకి వెళ్ళాక చూసుకోవచ్చేమో. అడుగు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా ల్యాగ్ అయిపోయేలా ఉందన్నమాట. పైకి వెళ్ళాక చూసుకోవచ్చా? ఓకే ఫైనల్ అయితే నేను పైకి వచ్చాను అనమాట. నాన్న తప్పులు పట్టి మరి అమ్మ ఇంకా పైకి వెళ్ళాలా లేకపోతే దగ్గరికి వస్తామా అనేది చూడాలన్నమాట. అక్కడ ఏమో సించన్ డోరేమాన్ అయితే ఏం చేస్తున్నారో చూడాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం ఏమో మా నాన్నమ్మని కలవాలి. నాన్నమ్మలు ఏమైనా వాళ్ళు నేర్పించారా? కేర్ఫుల్ ఓకే ఫ్రెండ్స్, మీరు నాకు ఒక అన్నీ ఉన్నారనమాట. అదైతే ఇంత కౌంటర్లో అయితే చూపలేదన్నమాట. మొన్న ఎప్పుడో చేశాను. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. గేమింగ్లోను రియలింగ్లోను. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే దగ్గరలోనే ఉన్నాం అనమాట. అబ్బా ఇంత స్లోప్గా ఇందాక వెళ్ళడం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అది మీరు చూడలేదు, అందుకే చించన్ గారు అయితే అలా చెప్పుకుంటూ ఉంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఏమో ఇంటికి వస్తాం అనమాట. మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. చాలా రోజులు ఏం చూసి నానమ్మ తాతయ్య. ఓకే ఫ్రెండ్స్, చించన్ గారు అయితే బయట ఉన్నట్టున్నారు. ఏ చించాను డోరేమాన్ ఎక్కడ ఉన్నారా? అనకవైపు ఉన్నారా? హాయ్ బాబా, హాయ్ అక్క. నానమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నానమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారా. నువ్వు వస్తున్నావు కదా, కాసేపు నేను ఇంటికాడ ఉంచుకున్నారు. 3 రోజుల తర్వాత వెళ్తా ఉంటు కదా. సో అన్నీ రాలేదా? అన్నీ అయితే అక్కడ ఎక్కడో ఊరు వెళ్ళారనమాట, దుబాయ్కి. దుబాయ్కా? అక్కడేం పంట అడిగి? ఏమో అక్కడ ఏదో చేసుకుంటున్నారు అన్నా. ఓ పని చెప్తా. ఏంటి చెయ్యాలి? ఏంటి? మళ్ళా కిందకి వెళ్ళి పైకి రా. మరి అట్టుంటుంది మనతోని. ఓకే అక్క, ఇదిగో వీరే డోరేమాన్, వీరే చించాను, వీరే మూడి, ఇంకో వీరే పట్లు. నేను ఆల్రెడీ చూసాను రా టీవీలో చూసాను, రియల్ లైఫ్లో ఇప్పుడే చూస్తున్నాం. ఈ చించన్ గడు అల్లరి పిల్లాడు. డోరేమాన్ ఏమో పొట్ల నుంచి గ్యాజెట్లు తీసేవారు. 3 పొట్లు రాటు చెక్క చేసే యాసాలన్నీ తెస్తారు. ఓహో అంతే కదా? అంతే, కానీ ఫుల్ఫిల్ నగరానికి వెళ్దామంటే వెళ్ళట్లేదు. ఫుల్ఫిల్ పేరిపోయింది కదమ్మా. నువ్వే చెప్పక్క. అక్క ఏంట్రా? అత్తున్నారా? అత్త ఊరెళ్ళింది. అత్త వాళ్ళతో వెళ్ళారా? అది మాయ. ఒరే అత్త వాళ్ళతో మాయ వెళ్దారా? ఓకే కరెక్ట్. సరే నార్మల్గా నాన్నమ్మలు చూద్దామని వచ్చాం. నాన్నమ్మలతో కొన్ని రోజులు గడుపుదామని. 2 రోజుల్లో వచ్చేస్తారు. ఇంకో 3 రోజులు ఉంటారంటే చెప్పు. అంటే నాకు కూడా వర్క్స్ ఉన్నాయి అనమాట ఊళ్ళో. అయితే అన్న ఇప్పుడు వెళ్ళిపోతున్నావా? ఏందన్నా ఇప్పుడు వచ్చి అప్పుడు వెళ్ళిపోతున్నావు? అరే నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడా? అక్క నువ్వు చెప్పక్క. ఈడొచ్చి అరగంట అవుతుంది అక్క. బావా నువ్వు చెప్పు బావా. నాకేం తెలియదు, నేను ఎప్పుడో పైనుంచి వచ్చాను.
పైనుంచి కిందకి వచ్చావా? అంటే పైన శాటిలైట్ బాగోలేదేమో అని చెప్పేసి చూశాను. ఇక్కడ పైన శాటిలైట్ ఉంటేనే కదా. సరే నువ్వు వెళ్తున్నా అంటున్నావు కదా, ఆ, వారం తర్వాత వస్తావా? యా మరి నానమ్మలు అప్పుడే కదా ఉంటారు. సరే వారం తర్వాత అయితే వస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు బాయ్ చెప్పండి అక్క బావ. అన్నా ఆ, కొన్ని రోజులు ఉన్నావు అన్నా. సరే కొన్ని రోజులు ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, మీరైతే మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను అనమాట. అక్క డోర్ లాకు. మీ బావే తీసాడు అలాగా, అంటే దొంగలు లోపలికి వెళ్ళిపోతున్నారా అందుకని. ఓకే బాయ్ ఫ్రెండ్స్. అంతే కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మీకు నచ్చితే బాయ్ ఫ్రెండ్స్.